నువ్వేమి కోరుకోవట్లేదు కదా, కేవలం మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీ మనసు సరిగ్గా ఉంటే ఇంకేం అక్కర్లేదు, దేవుడికి ఇదే చాలు. ఆయన సన్నిధి మనలో ఉంటే ఏ భయము ఏ అపాయం మన జోలికి రాదు కదా, రక్షణ ఉంటది, విడుదల ఉంటది, మనల్ని ఎప్పుడు ఆశ్రయించేవాడు కదండి. మనం ఆయన్ని మర్చిపోయే వారంగా ఉంటే ఒకసారి క్షమించండి అడుగుదాం. ఆయన క్షమించే దేవుడు కదా. మనం పశ్చాత్తాపడితే మన మాట విను దేవుడు కదా. ఏం మాట్లాడినా ఎలా మాట్లాడినా, పెద్ద పెద్ద మాటలు కాకపోయినా, పెద్ద పెద్ద పదజాలం కాకపోయినా, దేవా వందనాలు, దేవా థ్యాంక్ యూ అని చెప్పగానే ఆయన మన వైపు తిరుగుతున్నాడు కదా, మనల్ని హత్తుకుంటున్నాడు కదా. ఆ విషయాల కొరకే మనం ప్రతి దాంట్లో ఆరాధించే వారంగా మనం ఉన్నామా లేదా ఒక్కసారి ఆలోచించి మనము ఆరాధించుకుందామండి. నా శత్రువులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా శత్రువులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో. స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతిపాత్రుడా